అందరికీ నమస్కారం అండి. G+2 ఇండిపెండెంట్ హౌస్ ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కింద సేల్కి అయితే వచ్చింది. ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి. మొత్తం 202 గజాలు 202 స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్రాపర్టీ ఉంది. మీరు చూస్తున్నారు, సిమెంట్ రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజీ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది. మంచి ప్రాపర్టీని. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షాప్ అయితే ఉంటుంది, అలాగే 2 BHK ఫ్లాట్ కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, సెకండ్ ఫ్లోర్లో ఫ్రంట్ హౌస్ అయితే ఉంటుంది. ఈ హౌస్ మిగిలిన డీటెయిల్స్ చెప్తాను, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇది ప్రాపర్టీ మీరు చూస్తున్నారు కదా, మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇది రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉంటాయండి. పడమర తూర్పు రెండు వైపులా రోడ్లు అయితే ఉన్నాయి. రోడ్డు వచ్చి 25 అడుగుల రోడ్డు అయితే ఉంది. ఇది చాలా తక్కువ కాస్ట్లో అయితే సేల్కుందండి. 76 లక్షలు, 76 lakhs అయితే ఉంటుంది. G+2 బిల్డింగ్. గ్రౌండ్ ఫస్ట్ ఫుల్గా ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ వచ్చి ఫ్రంట్ హౌస్ ఉంటుంది. వెల్యువేషన్ అయితే మొత్తం చేపించుంది. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి. ఇది లొకేషన్ వచ్చి రాజరాజేశ్వరపేట అండి. పాత రాజరాజేశ్వరపేట అంటారు. మీకు కేదరాశ్వరపేట, ఎర్రకట్టకు కూడా దగ్గరగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి. కాస్ట్ లో కాస్ట్లో ఉంది. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ 76 లక్షలు అండి. ఇది మొత్తం డీటెయిల్స్ అన్ని మళ్ళీ చెప్తానండి. G+2 ఇండివిజువల్ హౌస్, విజయవాడ రాజరాజేశ్వరపేట, పాత రాజరాజేశ్వరపేటలో సేల్కి అయితే ఉంది. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ రెండు వైపులా రోడ్స్ అయితే ఉన్నాయి. మొత్తం 202 గజాలండి. రోడ్డు వచ్చి 25 feet అయితే ఉంటుంది. కాస్ట్ అయితే కనుక 76 లక్షలు అయితే చెప్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ, ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.